సార్ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలు ఎలా చూస్తారు సార్? ఇది రక్తం చిందిస్తాము, రక్తం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. ఆయన మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఇది సరైన కల్చర్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు. తొక్కుకుంటూ పోతామనడం, బెదిరించడం, రక్తం జల్లి పండియమని చెప్పడం, లేదంటే జైలు పంపుతామనడం, ఇంజనీర్లను బెల్ట్తో కొడతా అని చెప్పడం, ఇవన్నీ కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ఎమ్మెల్యే కూడా మాట్లాడే మాటలు కాదు, ప్రజాప్రతినిధి మాట్లాడే మాటలు కాదు. మరి దీనికి కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుందో నాకు తెలియదు. కానీ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి యొక్క మాటల వల్ల, చర్యల వల్ల పుట్టగతులు ఉన్నాయని నేను చెప్తున్నాను. సరే ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, కాళేశ్వరం కూలిందని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆయనకు అవగాహన ఉందంటారా లేదంటారా? అసలు ఒక విషయం, నువ్వు అధికారం రాకముందు భారతీయ జనతా పార్టీ కాళేశ్వరం మీద ఉన్న డిజైన్ లోపాలను కానీ, దాంట్లో అవినీతిని కానీ మాట్లాడేది. వాళ్ళు కూడా మాట్లాడారు. నువ్వు అధికారంలోకి వచ్చినావు, అందులో అవినీతి జరిగితే, ఏమైనా డిజైన్ లోపాలు ఉంటే, ఎక్కడైనా ఫ్రాడ్ జరిగితే ఇంజనీర్ల మీద కానీ, లేకపోతే కాంట్రాక్టర్ల మీద కానీ, రాజకీయ నాయకుల మీద కానీ నువ్వు చర్యలు తీసుకో. నీ చేతుల్లోనే అధికారం ఉన్నది కదా. నీకు అధికారం ఇచ్చినాక కూడా నువ్వు ప్రతిపక్షాలను అప్పుడు తప్పు చేసినావు అని విమర్శిస్తున్నావు అంటేనే నీ బలహీనత, నీకు దమ్ము లేదన్నట్టు. అరే నువ్వు అక్కడ తప్పు ఉంటే నువ్వు శిక్షించు. నీ చేతిలో ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉన్నది కాబట్టి నువ్వు విచారణ చేసి దాని మీద చర్యలు తీసుకో. ఎవడదన్నా నిన్ను అది ఏం చేయకుండా ఉట్టిగానే ఇంకా నువ్వు అధికారంలోకి వచ్చినాక అధికారం దిగిపోయిన వాళ్ళ మీద కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీల మీద కానీ అవాకులు చివాకులు మాట్లాడితే నువ్వు అసమర్థునివి అని నిర్ధారణ అయింది. నువ్వు ఏం చేయలేవు అని అర్థమైంది. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినట్టు మాట్లాడితే, అధికారంలోకి వచ్చినాక మాట్లాడితే నువ్వు చాతగానుని కింద లెక్క వస్తుంది. చెయ్యి, నువ్వు చట్టపరంగా చర్యలు తీసుకో. ఎవరద్దన్నారు? దానికి ఎవరైనా అడ్డం పోయినా? నీకు అడ్డం పోలే కదా. మరి పోయినప్పుడు మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? ఇవాళ కాళేశ్వరం విషయంలో సరే అవకతవకలు అవన్నీ మేము బీజేపీ నుంచి అవకతవకల గురించి, డ్యామ్ డిజైన్ గురించి, వారి గురించి కూలిపోవడం గురించి మేము మాట్లాడలేదు, అవన్నీ సమర్థించలేదు. కానీ నీళ్ళున్నాయి ఎత్తుకోమని చెప్పినాం, ఉన్నదాన్ని ఉపయోగించుకోమని చెప్పినప్పుడు ఇంక ఫాల్స్ పుష్ ఎందుకు? రిజర్వాయర్లు ఉన్నాయి కదా, కుంటల చెరువులు ఉన్నాయి కదా, ఎత్తిపోసి నింపచ్చు కదా. పంపులు రెడీ ఉన్నాయి కదా, ఇవాళ సబ్స్టేషన్స్ రెడీ ఉన్నాయి, రిజర్వాయర్లు రెడీ ఉన్నాయి, కాలువలు రెడీ ఉన్నాయి. ఎత్తిపోయాలి. ఎన్ని వీలైతే ఎత్తిపోయేందుకు వీలేదని మాట్లాడతాడు. ఇంజనీర్లు చెప్తుంటే ఎత్తిపోయవచ్చని నా తెలిసిపెట్టి పొలిటికల్ లీడర్లు అది ఇంజనీర్లు చెప్తున్నారు ఎత్తిపోయవచ్చని. అదే వాళ్ళని కూడా జైల్లో పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. దాన్ని ఖండిస్తున్నా. అదే ఆ విషయం, దాని జవాబుదారీతనం లేకుండా వాళ్ళని బెదిరిస్తూ బెల్ట్ దెబ్బలాడడం, జైలు పంపుతాడడం ఏదైతుందో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత రాహిత్యము, ఆయన యొక్క ముఖ్యమంత్రి స్థానంలో ఆ విధంగా మాట్లాడకూడదు. ఆ విధంగా మాట్లాడడంలో దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఎట్లా గుణపాఠం చెప్పానో ప్రజలు దానికి గుణపాఠం చెప్తారు. సార్ చెప్పండి సార్, ఇంతకుముందు కాళేశ్వరంలో ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడున్న కాళేశ్వరంలో వాటర్ లేని ఇప్పుడు ఈ కరువు ప్రాంతం ఉంది కదా సార్, వర్షాలు లేవు కదా, ఇప్పుడు ఎలా చూస్తారు సార్? ఈ రైతులు ఎలా ఇబ్బంది పడే ఛాన్స్లు ఉన్నాయి? అంటే ప్రధానంగా టెక్నికల్ విషయాల జోలికి బాగుండు. నేను ఇంజనీర్ని కాదు కాబట్టి గుర్రం గాడిద పని గాడి చేయాలన్నట్లుగా నా పని నేను సరిగ్గా చేస్తే చాలు. కామన్ సెన్స్ అంశాలుగా చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత వ్యవసాయంలో జరిగిన మార్పులు గణాంకాలతో కొన్ని ఎన్సీఆర్బీ గణాంకాలు కానీ, రైతు ఆత్మహత్యల గురించి, వరి ఉత్పత్తి ఎలా పెరిగిందనే గణాంకాలు కానీ కొన్ని చూస్తే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి అర్థమవుతాయి, ఎంత మంచిగా తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందింది అనేది. ఉదాహరణకి వరి ఉత్పత్తి తెలంగాణలో 2014, 2023, ఇప్పటికి సుమారుగా మధ్య తీసుకుంటే అప్పుడు 64 లక్షల టన్నులు ఉత్పత్తి ఉంది. ఇప్పుడు అది 2.4 కోట్ల టన్నులకు పెరిగింది. సుమారుగా 3-4 రెట్లు వరి ఉత్పత్తి పెరిగింది. కాళేశ్వరం లేకుండా సాధ్యం కాదు. అలాగే కేసీఆర్ గారు తెచ్చిన పథకాలు కొన్ని కంటిన్యూ చేస్తున్నామంటున్నారు, ఇర్రెగ్యులర్గా చేస్తున్నారు. వాటిలో కంటిన్యూటీ అంటే సరిగ్గా లేదు. రైతు బంధు కానీ, 24 గంటల విద్యుత్ కానీ, అలాగే అనేక పథకాలు కేసీఆర్ గారి తెచ్చిన పథకాలు ఆ రోజు వ్యవసాయ ఉత్పత్తి పెరగటంలో కానీ, రైతుల పరిస్థితి మెరుగవటంలో కానీ చాలా పాత్ర పోషించింది. దాంతోపాటుగా మీరు ఇంకొక గణాంకం తీసుకుంటే రైతుల పరిస్థితి మెరుగుపడిందనటానికి 2014-23 మధ్య తీసుకుంటే గణాంకం 2014లో రైతుల ఆత్మహత్యలు ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం, పోలీస్ రికార్డ్స్ ఎవరైనా తీసుకునేది ఆత్మహత్యల్లో స్టాండర్డ్గా తీసుకునేది పోలీస్ రికార్డ్స్. దానిలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దాని రిపోర్ట్ల ప్రకారంగా తెలంగాణలో 2014లో రైతుల ఆత్మహత్యలు 1340 మేరకు జరిగినాయి. 40 ఇంకా కొంచెం ఎక్కువ ఆత్మహత్యలు జరిగినాయి రైతులు ఆ రోజు ఆత్మహత్య చేసుకునేది. అది 2023లో 56-57కి తగ్గినాయి రైతు ఆత్మహత్యలు. అంటే 96% రైతు ఆత్మహత్యలని తెలంగాణ ప్రభుత్వం ఆ రోజు తగ్గించగలిగింది. ఆ మేరకు అది గొప్ప విజయం. అందుకని వ్యవసాయం బాగుందనడానికి అదే తార్కాణం, పెద్ద తార్కాణం. ఇతరత్ర ఏ తార్కాణాలు అక్కర్లా. అట్లాంటి వ్యవసాయం ఈరోజు మళ్ళీ సరే 23 నుంచి ఈరోజు దాకా పెద్దగా
అదే సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి హత్యలు అనేది పెరిగినాయి కదా సార్. ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతున్నాయి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఎల్నినో ఏర్పడటం. ఎల్నినో అంటే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎల్నినో అంటే వర్షాభావ పరిస్థితి. వర్షం చాలా జిల్లాల్లో సరిగ్గా వర్షం పట్టల్లా. ఆ పరిస్థితుల్లో కాళేశ్వరం అనేది ఆదుకునేదిగా మనకు ఉంటుందని మనం అనుకుంటున్నాం అందరం. ఎందుకంటే కాళేశ్వరం నుంచి పోసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాణహిత అనేది జీవనది. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అది ఎండిపోదు, నిరంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ల ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు. అది ఎత్తిపోసుకుంటే కనుక మన వ్యవసాయానికి డోకా లేదనే పరిస్థితి ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం చెబుతుంది, ఇప్పుడు కాళేశ్వరాన్ని 3 సంవత్సరాలుగా, సుమారుగా 2.5 సంవత్సరాలుగా దాన్ని అలా మూసిపెట్టించారు, పడవ పెట్టించారు. మరి ఎప్పుడో రిపేర్ చేసి ఉండాలి. ఎప్పుడో రిపేర్ చేయాల్సింది చేయకుండా దాని మీద రాజకీయాలు నడుస్తున్నాయి తప్పితే రిపేర్ నడవలేదు అంది. ఇప్పుడు ఇవాళ భట్టి విక్రమార్క గారు, ఇందాకే మన మిత్రులు అక్కడ లోపల చెప్పిన దాని ప్రకారం తేల్చి చెప్పారు భట్టి విక్రమార్క గారు అని చెప్తున్నారు అక్కడ ఎవరు. ఏంటంటే NDSA రిపోర్ట్ ప్రకారంగా ఇప్పుడల్లా రిపేర్లు అయిందాక ప్రాజెక్ట్ వాడే పరిస్థితే లేదని చెప్తారని చెబుతున్నారు. అది రెడ్డి కూడా మాట్లాడుతూ మనకి ఇప్పుడు ఏమంటున్నట్టే సుందిలో కానీ మేడిగడ్డ కానీ ఇదంతా ఇప్పుడు వచ్చింది సార్. ఇది రిపేర్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఇయర్ వరకు చేసి నెక్స్ట్ ఇయర్ ఇస్తామంటారు కదా. 2.5 నుంచి రిపేర్లు చేయకుండా ఉంటాయి. ఎవరు తప్పు? ఎవరు ప్రభుత్వం? 2.5 ఏళ్ళు రిపేర్, 2.5 ఏళ్ళు పట్టేది నిజంగా రిపేర్లు చేస్తే పాటికి అయిపోయేది కదా, పాటికి ఉండేది కదా. అది కూడా ఇప్పుడు అదేదో సాగ్గా వాడుకుంటున్నట్టుంది తప్పితే ఇప్పుడు అది కూడా వైఫల్యాన్ని చెబుతుంది, ప్రభుత్వ వైఫల్యాన్ని చెబుతుంది. ఇంకా ఇప్పుడు రిపేర్ల గురించి మాట్లాడితే ఏముంది, ఎట్లా ఆకాశంలో మబ్బులు చూసి అప్పుడు రెడీ అయినట్లు. అందుకని ఏంటంటే మంచి పత్తి కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు జరుగుతున్న పరిణామం ఓవరాల్గా ఈ రిపేర్లు సరే. ఇక ఇప్పుడు ఇంజనీర్లు చాలామంది స్పష్టంగా చెబుతుంది ఏంటంటే సుందిళ్ళ అన్నారం కనుక డ్రాడౌన్ లెవెల్లో లేకపోతే ఒక లెవెల్ దాకా సేఫ్ లెవెల్ ఒకటి ఉంటుంది అనేది. ఆ లెవెల్ దాకా మీరు నీళ్లు నింపుకొని లిఫ్ట్ చేసుకుంటే అది ఖచ్చితంగా తెలంగాణకి వ్యవసాయానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దానికి కూడా వాడకుండా వీళ్ళు సుందిళ్ళ అన్నారం కూడా ప్రమాదం అని చెబుతున్నారు. కానీ ఇంజనీర్లు చెబుతుంది కూడా ఏంటంటే సేఫ్ లెవెల్ అనేదాకా చేసుకో. రిస్క్ ఉంటే ఉంటుంది, కానీ రిస్క్ ఉందని అనుకున్నా ఈ లెవెల్ దాకా మనం చేస్తే, డ్రాడౌన్ లెవెల్ దాకా ఇంకో లెవెల్ దాకా చేస్తే రిస్క్ ఉండదు, జాగ్రత్త చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఆ మాట కూడా వినకుండా పూర్తిగా పడవ పెట్టి చేయటం. అదే సార్, ఇలా చెప్పిన వాళ్ళని వాళ్ళు బెల్ట్ తోడు కొట్టాలి, జైల్లో వేసి పడేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను వాటి జోలికి బాగున్నాను. ఇప్పుడు ఆ వివాదం ఎంత తొందరగా సద్దుమణిగిపోయి రైతాంగానికి కావాల్సిన నీళ్లు ఎంత తొందరగా వచ్చే విధంగా అందరు కలిసి నిర్ణయం తీసుకుంటే అంత మంచిది. మనం కూడా వివాదాలను రగులుస్తా పోయి అటు వాళ్ళు మాట్లాడి ఇటు వీళ్ళు మాట్లాడి అసలు సమస్యను గాలికి వదిలేసి తగాదాలతోనే కాలక్షేపం చేయడం మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా చేయాల్సింది చేయాలి. అక్కడ మొండి పట్టుదలకు పోవటం మాత్రం మంచిది కాదు. పట్టుదలకు పోవటం మంచిది కాదు. మేము అన్న మాటే సాగాలనుకోవటం కూడా మంచిది కాదు ప్రభుత్వం విధానాల్లో. ఎందుకంటే వినాల్సిన వాళ్ళ మాట వినాలి. ఈ సందర్భంలో ఇది రాజకీయ నాయకులు నిర్ణయించే సందర్భం కాదు. తెలిసిన వాళ్ళు సుందిళ్ళ అన్నారం లేకపోతే కాళేశ్వరం బ్యారేజీ లేకపోతే మేడిగడ్డ ఆ పిల్లర్లు పోగొట్టం ఇత్యాది అన్నీ తెలిసిన వాళ్ళు ఇంజనీర్లు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెబుతున్నారు వాడుకోవచ్చు, ఇట్లా వాడుకోవచ్చు అనేది. వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడాలి. అలాగే అవసరమైతే ప్రతిపక్షాల సహకారం కూడా తీసుకోవడానికి అఖిల పక్షాన్ని పిలిచి ఒకసారి మాట్లాడి ఎమర్జెన్సీ చర్యలుగా దీన్ని తీసుకోకపోతే కష్టం అనేది మాత్రం నిజం. అది బాధ్యతారహితం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకుని ఆ దిశగా పోవాల్సిన అవసరం తక్షణం ఎమర్జెన్సీగా ఉందనేది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వర్షాలు పడక రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అంటారు? ఈ చెప్పేది ఏముంది, వర్షాలు పడకపోతే వ్యవసాయం అవుద్ది. రైతులే కాదు మనం కూడా ఇబ్బంది పడతాం. అందుకని వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడతారని మనం సానుభూతి చూపించడం సరే. ఆ విషయం అది రైతులు ఇబ్బంది పడితే దేశం ఇబ్బంది పడితే మనం అందరం ఇబ్బంది పడతాం కాబట్టి తెలిసిందే కదా. కాబట్టి ఏంటంటే అంతే, కరువు అనేది ఒకటి కళ్ళ ముందు కనపడుతుంది, దేశంలోనే కనపడుతుంది. ఎల్నినో వల్ల ప్రపంచంలో వ్యాప్తంగానే కరువు సందర్భం ఉందనేది. కాబట్టి దాన్ని తప్పించుకునే అవకాశం మనం కాళేశ్వరం తాలూకు సుందిళ్ళ అన్నారం రూపంలో ఉంది. కాబట్టి అవకాశాన్ని వాడుకోవాలని మాత్రమే మనం చెప్పగలం.